యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లాయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావుల మీద ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే బి లాయిలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి BNSS యాక్ట్ 173 సెక్షన్ ద్వారా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు. డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. ప్రాపర్గా దీన్ని మీరు అవసరమైతే ఇంకా హయ్యర్ అప్స్కి మేము కూడా CBI ఇట్లాంటివన్నీ కూడా ఎంక్వైరీ పెడతాం. ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రజలు ఒక నమ్మకంతో నీళ్లు నిధులు నియామకాల నినాదంతో కేసీఆర్ని నమ్మి ప్రత్యేక తెలంగాణ వస్తే మా భవిష్యత్తు బాగుపడుతుంది అనుకోరు. 10 సంవత్సరాల దోసుకొని వేరి ఇలా మేము రాష్ట్రంలో మా అన్న ఎమ్మెల్యే అయినా, నేను ఎంపీ అయినా, ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా ఇలా ప్రజలకు నిజంగా చేయాలనుకున్నాను. వీళ్ళు చేసిన 7-8 లక్షల అప్పులు కారణంగా వడ్డీలకే అంకితమైంది తప్ప మంచి జరగలేదు. వీళ్ళు దర్జాగా దోసుకుందే కాకుండా దోసుకున్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాకే నీతులు చెప్తున్నారు. దొంగ అన్నట్టుగా మేము 2 ఏళ్లలో ఏదో దోసుకున్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మీద చర్యలు తీసుకొని తెలంగాణ ప్రజల ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తుంది. ఓపెన్ ప్రెస్ మీట్ లో మాట్లాడింది ఏమని, వాళ్ళ కుటుంబ సభ్యులు A1 గా హరీష్ రావు గారు, A2 గా సంతోష్ రావు, వీళ్ళిద్దరూ వాళ్ళ బినామీ నవీన్ రావు, ఇంకా అదర్స్, వీళ్ళందరూ కూడా 10 ఏళ్ల BRS అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళు ఏదైతే ఇల్లీగల్గా అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అక్కడ స్కాములు చేసి అక్కడ తీసుకున్న కమిషన్లను మోకిలాల బ్లూఫిన్ అని ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు ఆ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్కి సంబంధించిన ఈరోజు ఇప్పుడు ఇచ్చింది. ఏది ఆమె మాట్లాడిన అన్ని ప్రెస్ మీట్లో అన్ని అవేమి మాట్లాడిందో టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఇచ్చినాం. వీటితో పాటు ఆమె ఓపెన్గా వాళ్ళ ఇద్దరు సంతోష్ రావు గారు, హరీష్ రావు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిని, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ని తప్పుతో పట్టించి దోచుకుర్రు అని చెప్పింది. దోచుకుర్రు అని చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి అందుకే ఆయనను ఇరిగేషన్ మంత్రిగా తప్పించి కొన్ని రోజులు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని చెప్పింది. కాబట్టి మీరు ఈ సెక్షన్ BNSS యాక్ట్ కింద సెక్షన్ 173 కింద మీరు కేసు నమోదు చేయాలని నేను మా ఎమ్మెల్యే బి లాయిలయ్య గారు మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం.